ప్రైజ్ ద లార్డ్. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాల్లో 3 విషయాలు ఆయన మాట్లాడతాడు. ఏమంటాడంటే, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థించుడి, ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభునందు ప్రియవిడ్లారా, 3 విషయాలు మాట్లాడుతున్నాడు. ఎడతెగక ప్రార్థించుడి. ప్రార్థించుట అనగా దేవునితో సహవాసాన్ని కలిగి ఉండటం. ప్రార్థన అంటే మనకు కావలసిన విషయాలను దేవుని దగ్గర విన్నవించుకోవడమే కాదు, ప్రార్థన అనేది దేవునితో సహవాసం. దేవునితో ప్రార్థన ద్వారా ఎవరైతే సహవాసాన్ని కలిగి ఉంటారో వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. ప్రార్థన అనేది మన సంతోషభరితమైన జీవితంలోకి నడిపిస్తుంది. ఏ స్థితిలోనైనా సంతోషంగా ఎలా ఉండాలో నేర్పిస్తుంది. సంతోషంగా ఉండగలుగుతాం. ఎప్పుడైతే మనం సంతోషంగా ఉంటామో ఖచ్చితంగా మనం దేవుణ్ణి స్తుతించగలుగుతాం. ప్రతి విషయంలోనూ దేవుణ్ణి మనం స్తుతించగలుగుతాం. కాబట్టి మీరు ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలంటే ముందు మీ హృదయాల్లో సంతోషం ఉండాలి కదా, మీ జీవితంలో సంతోషం ఉండాలి కదా. మీ జీవితంలో సంతోషం ఉండడానికి మార్గం ఏది? ప్రార్థనయే, దేవునితో సహవాసమే. కాబట్టి దేవునితో సహవాసం, సంతోషంగా జీవించటం, దేవుణ్ణి స్తుతించటం. కాబట్టి కృతజ్ఞత నిండిన హృదయాలతో ప్రతి విషయమందును దేవుని స్తుతిస్తూ సంతోషభరితమైన జీవితాలు జీవిస్తూ అనేకులకు సంతోషాన్ని కలిగించే వారంగా, దేవుని ప్రకటించే వారంగా జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ.